కొంతమంది అంటే తెలంగాణ వాళ్ళకి ఇండస్ట్రీలో కొంత ఇదివరకు అయితే బాగా కంప్లైంట్లు ఎక్కువగా వచ్చేది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటారా? లేదు సార్, అయిపోయింది, మారిపోయింది. ఇప్పుడు అందరూ ఏం కలిసిపోయినట్టే, అంతా కలిసిపోయినట్టే. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఆర్టికల్ ఇటు వచ్చింది, ఇప్పుడు సినిమాలో కావాలని తెలంగాణ పెట్టడము, తెలంగాణ పాటను, తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన యాక్టర్లను పెట్టుకోవడము ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు అంటే బళ్ళు ఓడలు బళ్ళు అన్నట్టు ఇటు గాలి ఇటువైపు మళ్ళీంది. రోజు ఉంటుందో తెలియదు. బట్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మంచి తెలుగు సమాజంలో తెలుగు సినిమాలో మంచి ప్రయోగాలు ఎక్కువ జరిగినాయి సార్. అంటే తెలంగాణ యాసతో పాటు మిగతా యాసలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వెళ్ళి శ్రీకాకుళం యాసను విన్నాం. అవును, అంటే ఉత్తరాంధ్ర సంబంధించి రాయలసీమ, మళ్ళీ రాయలసీమలో మనకు బార్డర్, ఇప్పుడు సినిమా బండి అని ఒక సినిమా వచ్చింది మీకు అక్కడ, అదేంటిది కర్ణాటక. అక్కడికి వెళ్ళారా? నేను అన్నది ఏంటిదంటే ఇప్పుడు కథ వెళ్తుంది అట్లా, కథ వెళ్తుంది అట్లా అక్కడికి, అట్లా ఒక ఓన్లీ తెలంగాణనే కాదు, ఇప్పుడు మిగతా యాసలు కూడా వస్తున్నాయి, మిగతా భాషలు కూడా వస్తున్నాయి మనకు. ఏంటంటే డిఫరెంట్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఉమ్మడి ప్రకారం తీసుకుంటే 23 జిల్లాలలో కూడా 23 రకాల యాసలు ఉంటాయి మనకి. అట్లా చాలా వరకు అంటే ఎస్టాబ్లిష్ అయినాయి చాలా సినిమాలకు. ఓన్లీ జిల్లాలోనే చాలా యాసలు ఉంటాయి, జిల్లాలోనే అనేక యాసలు ఉంటాయి అట్లా. అది ఒక మంచి పరిణామం సార్. అది మళ్ళీ వాటికి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది అది. కానీ ఇదంతా కూడా ఏదేమైనా ఇది వచ్చిన తర్వాత, అవును, దానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులో భాగంగా అనుకోవాలి. సో తెలంగాణ సినిమాకి ఇప్పుడు నాకు తెలిసి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. తెలంగాణ కథలతోటి సినిమాలు రావటం అదొక వేవ్ సార్. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇది జనాలకు కొత్తగా అనిపిస్తుంది. ఇది తర్వాత రేపు అన్ని రావాలి. అంటే నేను అనేది ఏంటంటే అన్ని ప్రాంతాలు, నేను సినిమా చేస్తున్నాను, అందులో అనంతపూర్ స్లాంగ్ ఉంటుంది, మీరు మాట్లాడేది నాకు అది మొత్తం సినిమా మొత్తం అదే ఉంటుంది. అది వర్కౌట్ అయింది అనుకోండి, అది సినిమా సక్సెస్ అయింది అనుకోండి, ఇప్పుడు చాలా మంది అదే భాషను పెట్టుకొని రావడానికి స్టార్ట్ చేస్తారు. ఇట్స్ వేవ్. కాకపోతే మనకు తెలంగాణ సినిమా ఎప్పుడు డౌన్ రోడ్ అని ఉండే, అలాంటిది సర్ఫేస్ మీదకి వచ్చింది ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే కొంచెం సందేహాలు ఉండే, ఈ పెడితే ఏమన్నా జనాలకు అర్థమవుతుందా కాదా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. అలాంటిది బలగం లాంటి సినిమా అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత నమ్మకం పెరిగింది. నేను పీవీఆర్ లో థర్డ్ వీక్ చూస్తున్నా. పీవీఆర్ లో కుదరగా థర్డ్ వీక్ ఏమో సినిమా చూస్తున్నప్పుడు ఇక్కడ మన పీవీఆర్ ఆర్కే సినీ కాంప్లెక్స్ లో ఒక 3/4 ఫిల్లింగ్ ఉంది. బయటకు వెళ్ళిన తర్వాత జనాలు ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నారు. అదే ఇది నేనంటే తెలంగాణ అని నాకు అర్థమైతే, నా ఫ్రెండ్స్ ఇద్దరు ఆంధ్ర వాళ్ళు దేవర్ ఆల్సో ఎంజాయింగ్. ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు నేను మామూలుగా ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళతోటి, అందులో సగం మంది నాది వైజాగ్, విజయవాడ ఇది అని. మరి అర్థమవుతుందంటే బాగుంది సార్, చాలా బాగుంది. ఎమోషన్ అనేది దానికి భాషతో సంబంధం లేదు, క్యారీ అవుతుంది. మనకి చాలా మంది అర్థం అయినా కాకపోయినా హాలీవుడ్ సినిమాలు చూస్తూనే ఉంటారు, తెలియదు అసలు మాట్లాడుకునేది. కానీ ఆ సీన్లో ఉన్నటువంటి అది వాళ్ళకి అంతరార్థం తెలిసిపోతూ ఉంటుంది, మనం ఏ భాష చూసినా అంతే. సో అట్లానే ఇప్పుడు ఇది మరీ అస్సలు కాకుండా పోదుగా, కొంత అర్థమవుతుందిగా, అసలు అర్థం కాకుండా పోదుగా. కనబడేది వినబడేది, మనకు వినబడేది అర్థం కాకపోయినా కనబడేది అర్థమవుతుంటుంది, కనబడేది అర్థం కాకపోయినా కానీ వినబడేది అర్థమవుతుంటుంది. కొన్ని నానుళ్ళు ఉంటాయి, అంటే ఆ ప్రాంతానికి ఆ యాస దానికి ప్రత్యేకమైనది, అది అందరికి అర్థం కాకపోవచ్చు కానీ భావం అర్థం అవుతుంది. ఇందులో కొత్త ప్రయత్నం ఏంటంటే సార్, తెలంగాణ సినిమా అంటే ఇప్పటి వరకు తెలిసో తెలియక ఒక ముద్ర పడిపోయింది, తాగుడు 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 కల్చర్ అనేది. అందరు రివ్యూవర్స్ కూడా అందరూ ఇదే పెట్టారు. అదేనండి, అంటే ఒక సినిమా కలిగించిన ప్రభావం అంత రేంజ్ లో ఉంది. అదే సినిమా నల్లిబొక్క అనేది అయితే, కానీ అదే కాదు తెలంగాణ, అదే కాదు. ఇప్పుడు మన సినిమా షరతులు వర్తిస్తాయి బయటకు వచ్చిన తర్వాత క్లీన్ న్యూ సర్టిఫికేట్, అంటే మీకు ఎక్కడ భాష పరంగా కానీ లేకపోతే ఏది కూడా అట్లా ఉండదు. అంటే తెలంగాణలో తాగడం ఇట్లా కూడా చెప్తారా, ఇంత అద్భుతం ఉంటుందా, ఇంత ఆనందం ఉంటుందా, ఇంత అంటే ప్రొటాగనిస్ట్ ఇట్లా కూడా ఆలోచిస్తారా, అంటే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ప్రొటాగనిస్ట్ ఇట్లా కూడా ఆలోచిస్తారా అని అంటారు సార్. అది తాగడం ఒకటే కల్చర్ కాదు, అంటే తాగడం పెడితే అది పార్ట్ ఆఫ్ ద కల్చర్. తాగడం కల్చర్ ఉన్నా తాగడం చూపించాల్సిన అవసరం లేదు మనకి, దాన్ని హైలైట్ చేసుకొని దాన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇదివరకు వచ్చిన కంప్లైంట్ కూడా అదే, తాగడం ఎక్కువ గ్లోరిఫై చేస్తారని. మన సినిమాలో అట్లాంటివి ఏమీ ఉండవు. అలా ఉండకుండా కూడా మా దాంట్లో కూడా తాగుడు సీన్లు ఉన్నాయి, కానీ మీకు తాగుడు సీన్ల కంటే సీన్ కంటెంట్ మాట్లాడిస్తుంది. అంటే తాగడం చెప్పినట్టు గ్లోరిఫై చేయడం అనేది ఉండదు. తాగడం ఆ పాటలో ఫ్రెండ్స్ తోటి వాళ్ళకు 15 నెలలకు అది కూడా ఒక న్యాచురల్ గా వచ్చినట్టు ఉంటుంది. అది తాగి కూడా మళ్ళీ ఇది లేదు.
పార్ట్ ఆఫ్ ది కల్చర్. వాటర్ తాగినట్టు తాగుతాం అంతే తప్పితే సీన్ ఇంపార్టెంట్ అక్కడ. సో అదొక మంచి పరిణామం ఈ సినిమాతోటి. ఓకే, యూఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ తెలంగాణ అంటే ఇది కాదు, తాగడం ఒకటే కాదనేది మాత్రము చాలా సంతోషం. సో ఇక్కడ అంటే ఇదివరకు ఒకసారి అన్నారు, నేను హీరో అయిన తర్వాత అంటే ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను హీరో అయ్యాక పెళ్లి చేసుకుంటానని. మరి హీరో అయిపోయారు కదా, మరి అంటే ఫినాన్షియల్ కూడా కొంచెం స్టేబుల్ కావాలి కదా సార్. ఇంకా అదొకటి ఉందా? అంటే అది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, అది అయిపోయిన తర్వాత ఏముండదు. కానీ అదే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా నేను, అవకాశాలు మంచిగా ఉన్నాయి, బిజీగా ఉన్నా. సో ఈ టైంలో నేను పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి టైం ఇవ్వలేను. ఓకే, నేను నెలలో 30 రోజులు ఉంటే 25 రోజులు షూటింగే చేస్తున్నా. ఓకే, పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంకా డే అండ్ నైట్ ఇంకా పెళ్లి చేసుకొని న్యాయం చేయాలి కదా. అది ఇంకొకటి, ఆ న్యాయం చేయలేనప్పుడు ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉంచాలి. మళ్ళీ ఫస్ట్ రాగానే ఏంటి పరిస్థితి అని పిసుకోకూడదు కదా సార్. అందుకని క్లారిటీ అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి ఉంటది కదా, చాలా మీ రెమ్యూనరేషన్ కూడా పెరిగి ఉంటది కదా. పెరిగింది సార్, కాకపోతే దానికి ఎంత చెట్టుకి అంత గాలి, దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి కదా సార్. మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. మెయింటెనెన్స్, హెవీ మెయింటెనెన్స్. కార్ వేసుకొని తిరగాలి, దానికి తగ్గట్టు మెయింటైన్ చేయాలి, హెయిర్ స్టైలిస్ట్ మేకప్ మ్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొత్త కాస్ట్యూమ్లు ఎక్కడ పోయినా రోజుకో కొత్త కాస్ట్యూమ్, దాన్ని ఏం చేయాలో అర్థమైతే మార్చాల్సి వస్తుంది. ఎన్నిగా బాబు ఈ ఖర్చు ఎక్కువ ఉంటుంది. చిన్న పని కాదు సార్ హీరో అవ్వడం. చూడడానికి బాగానే ఉంటది కానీ దూరం తిరిగిపోతుంది. కాకపోతే 40 ఏళ్ళ లోపల అయితే చేసుకుంటారుగా? లేదు సార్, నెక్స్ట్ ఇయర్ చేసేసుకుంటాం. సో ఇప్పుడైతే చేతి నిండా పని ఉంది కాబట్టి ఈ సంవత్సరం వదిలేస్తారు. నెక్స్ట్ జూలై కల్లా చేసేసుకుంటాం. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ప్లాన్ ఆల్రెడీ, అంటే నాకు ఈ ఇయర్ ఎండ్ వరకు సినిమాలు పెట్టుకున్నాను. ఓకే, అవి అయిపోగానే మంచి సినిమాలు వస్తున్నాయి సార్, మంచి డైరెక్టర్స్ తోటి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అవి అయిపోగానే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాం. ఈ ఇయర్ పెళ్లి చేసుకోవడం అనేది మీరు ప్రేమించి పెళ్లి చేసుకునేదా లేకపోతే పెద్దవాళ్ళకి ఇచ్చేస్తారు? ఇంట్లో వాళ్ళని చూడమని, ఇంట్లో వాళ్ళని చూడమని అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చాను, ఇంట్లో వాళ్ళని చూడమని చెప్పాను. అదే సార్, ప్రేమించాను. ఈ పాటి మీ లైఫ్ లో ఎన్నో ప్రేమించాను కానీ అన్ని పెళ్లి వరకు రావు కదా సార్. కొన్ని నేను ప్రేమించాను, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మీరు ప్రేమించారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో అందుకే ఇంకా అంటే ఇప్పుడు ప్రేమించినా కూడా సార్, ఈ పాయింట్ ఆఫ్ మై కెరీర్ లో ఇట్స్ డిస్ట్రాక్షన్, అనవసరమైనది. ఇంకో సంవత్సరం ఆగి డబ్బులు వచ్చినాయంటే బోల్డ్ మంది వస్తారు, క్లారిటీ ఉంది. ఈ టైంలో ఇప్పటికే ఎంక్వైరీలు వచ్చి వస్తున్నాయి సార్, వస్తున్నాయి. ప్రెషర్ కూడా పెరుగుతుంది కానీ అదే అంటే ఫైనాన్షియల్ ఇంకొంచెం స్టేబుల్ అవ్వాలి సార్, అయితేనే. సో వచ్చే సంవత్సరానికి వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్ లో నేను నా కష్టార్జితంతో ఒక ఇల్లు తీసుకోవాలని ఉంది. అది తీసుకున్న ఇప్పుడు ఇంకా ఇల్లు లేదు సార్. ఓకే, నా ఇల్లు లేదు. అదే నేను డబ్బులతో కొనుక్కుని ఇల్లు లేదు. ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు ఇక్కడ. అన్న వాళ్ళ ఇంట్లో సొంత ఇల్లే, కాకపోతే నాది కాదు కదా. ఓకే, అట్లా అంటారా? నేను కొనుక్కొని నా డబ్బులతో నేను కొనుక్కుని ఇల్లు ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని అక్కడ పెట్టొచ్చు. అవును, అందులో ఇంటివాడు అయిన తర్వాత ఒంటివాడిని అయితే. నైస్ నైస్ చైతన్య గారు, చాలా బాగా మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా ఈ షరతులు వర్తిస్తాయి అనేది మీరు అన్నట్టు ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించిందో, సినిమా కూడా రిలీజ్ అయ్యాక అంతకంటే బాగా ఉంది, ఈ సినిమా బాగా ఉంది. మీరు అట్లాగే చైతన్య బాగా చేశాడు, భూమి బాగా చేసింది, అక్షర్ కుమార్ బాగా చేశాడు అని పేరు రావాలని చెప్పేసి. సో మీ ఇద్దరికి కెరీర్లకి ఈ సినిమా నీకైతే లాంచింగ్ కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది నీకు డెబ్యూ మంచి సక్సెస్ అవ్వాలి. దీని తర్వాత నా నలుగురు ప్రొడ్యూసర్ని వెంటబడాలి. అట్లాగే చైతన్య లాగా హీరోలు